ఏపీ విజయవాడ దుర్గమ్మ తల్లి దేవస్థానం అంటే తెలియని వాళ్ళు ఎవరుండరు. అయితే ప్రెజెంట్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే దీక్షలో ఉన్న సందర్భంగా అయితే అక్కడున్న మెట్లనైతే కడగడం అయితే జరిగింది. సో, ఇది ఇలా ఉంటే అదే విధంగా ఇప్పుడు గత కొన్ని రోజులుగా అయితే మన తిరుపతి లడ్డు అయితే చాలా వైరల్ అయితే అవుతుంది సోషల్ మీడియాలో. అంటే తిరుపతి లడ్డూని ఇలా తయారు చేశారని చెప్పేసి ఫిష్ ఆయిల్ అదే విధంగా గొడ్డు ఏదైతే గొడ్డుతోని వచ్చిన ఇది కొవ్వు ఏదైతే ఉంటుందో సో దాని ద్వారా అయితే తయారు చేశారని చెప్పేసి చాలా వైరల్ అయితే అవుతుంది. అదే విధంగా ఎన్‌డీడీపీ రిపోర్ట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. దీనికి కారణంగా దీనికి పోరాటంగా అయితే మన టీడీపీ నేతలు అదే విధంగా టీడీపీ కార్యకర్తలు అయితే చాలా పోరాడుతున్నారు. అదే విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద అయితే చాలా పోరాడుతున్నాడు. సో దీనికి సందర్భంగా అయితే కొందరికైతే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో ముందుగా అయితే మన ప్రకాష్ రాజ్ గారికి సో మన తెలుగు ఇండస్ట్రీలో యాక్టర్ ప్రకాష్ రాజ్ గారికైతే కొంచెం వార్నింగ్ టైప్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. డైరెక్ట్ గానే అది కూడా ఇండైరెక్ట్ గా కూడా కాదు. డైరెక్ట్‌గా ఎలా అంటే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. గత ఒక 2 రోజుల క్రితం అయితే ప్రకాష్ రాజ్ గారైతే ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏంటి అంటే ఇది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఇది ఎంత ఎంత వీలైనంత తొందరగా అయితే అంత వీలైనంత తొందరగా కొంచెం క్లోజ్ చేస్తే బెటర్. ఇందులో కుల మత భేదాలని అంటూ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఇట్లా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ప్రకాష్ రాజ్ మీకు కూడా చెప్తున్నాను అని ఇలా పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయితే అవ్వడం జరిగింది. ఏంటి అనంటే ప్రకాష్ రాజ్ గారు మీకు గూడా చెప్తున్నాను. నేను ఏ కుల మత భేదాల్ని, క్రిస్టియన్స్‌ని ఎవరిని కూడా నేను ఇందులో ఇన్వాల్వ్ చేయడం లేదు. సనాతన ధర్మం కొద్దీ మన తిరుపతి లడ్డు అంటే ఎంతో ఫేమస్. దీనికి కారణంగానే నేను పోరాడుతున్నాను. న్యాయంగానే పోరాడుతున్నానని జెప్పేసి ప్రకాష్ రాజ్‌కైతే చిన్న వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా మళ్ళీ ఇండస్ట్రీలో గూడా తమిళ్ ఇండస్ట్రీ నుంచి చూసుకుంటే గనక మన 'కార్తీ' గారు సో, ప్రతి ఒక్కరికి తెలిసిందే యాక్టర్ 'కార్తీ' గారు, సూర్య గారి తమ్ముడయితే అతను గూడా ఎన్నో మూవీస్ అయితే జేశాడు. ఆయన మన తెలుగు ఇండస్ట్రీలో గూడా ఎంతో ఫేమస్. సో, అతను గూడా ఒకటి మాట్లాడడం అయితే జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్. అంటే ఒక ప్రముఖ యాంకర్ అయితే లడ్డు కావాలా, లడ్డు కావాలని ఇట్లా ఒక చిన్న కామెడీ టైప్ అయితే మాట్లాడడం జరిగింది. అయితే అదే విధంగా 'కార్తీ' గారు ఇప్పుడు లడ్డు అనేది సెన్సిటివ్ టాపిక్. సో, మనం దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదని అతను నవ్వుకుంటూ రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. దానికి కారణంగా గూడా మన పవన్ కళ్యాణ్ గారైతే సో, 'కార్తీ' గారు మీకు గూడా చెప్తున్నాను ఇది లడ్డు అనేది సనాతన ధర్మం నుంచి వస్తున్న తరతరాలుగా కొన్ని సంవత్సరాల నుంచి మనం ఎంతో గొప్పగా కొలుస్తున్నాము. తిరుపతి లడ్డు అంటేనే ఎంతో ఫేమస్. తిరుపతి లడ్డూని చాలా మందైతే కొలుస్తూ ఉంటారు. అదే విధంగా ఇంటికి తీసుకెళ్ళి గూడా నార్మల్లీ ఇట్లా పంచుతూ ఉంటారు. దాన్ని ఎంతో మంది తిరుపతి లడ్డు అంటేనే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. దాన్ని ఒక భక్తితో కొలుస్తూ ఉంటారు కాబట్టి, సో అతనికి గూడా కొంచెం వార్నింగ్ టైప్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా వైసీపీ నేతలకు అండ్ వైసీపీ నేతలు మెయిన్ వైసీపీ మన జగన్ గారికి ప్ర మాజీ సీఎం జగన్ ఎవరైతే ఉన్నారో సో జగన్ గారికి గూడా వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అదే విధంగా అంటే ఒక మెసేజ్ టైప్ అయితే ఇచ్చాడు. ఏంటి అంటే జగన్ గారు మీకు ఇది ఒక మేము ఏదో మిమ్మల్ని ఇరికియాలని చెప్పేసి మేము ఇలా చేయడం లేదు. ఏంటి అంటే మేము ఇందులో చాలా తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుని మేము బయట పెట్టాలని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే మేమైతే ఇది మా టీడీపీ అదే విధంగా ఇప్పుడు యాస్ ఎ డిప్యూటీ సీఎంగా మేమైతే అదే విధంగా నేను ఒక భక్తుడిగా నేనైతే బయట పెట్టడానికే ఇదంతా చేస్తున్నా తప్ప ఏదో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయాలని ఏం లేదు. ఒకవేళ మీ ఇన్వాల్వ్‌మెంట్ ఉన్నా గాని అండ్ మీరు గూడా ఇందులో పోరాడి నిజానిజాలేంటో బయట పెట్టాలని చెప్పేసి నేను గూడా కోరుతున్నానని చెప్పేసి మన మాజీ ముఖ్యమంత్రి మన జగన్ గారికైతే ఇవ్వడం అయితే జరిగింది వార్నింగ్. అదే విధంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో సో వైసీపీ నేతలకు గూడా ఇందులో చాలా మంది ఏదో కుల మత భేదాల్ని అండ్ అదే విధంగా ఇంకేదో ఆ మైండ్‌లో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఇలా కామెంట్‌లు చేస్తున్నారు అండ్ ఇలా కొన్ని మీడియాలలో ఇలా మాట్లాడడం జరుగుతుంది. సో అదంతా కరెక్ట్ కాదు. మా ఇంట్లో గూడా పొద్దున్న లేస్తేనే రామజపం అనేది ఇనిపిస్తుంది. రామ రామ అనుకుంటూ ఇలా మేము చిన్నప్పటి నుంచి అది ఇంటూనే పెరిగాం. యాస్ ఎ భక్తుడిగా మేము ఇప్పుడు తిరుపతి లడ్డు మీద నేను పోరాడకపోతే నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం అదే విధంగా నేను ఒక భక్తుడిని గూడా గాదు. నేను ఇంత స్థాయిలో ఉండి దీని మీద పోరాడకపోతే నాకంటూ ఒక వాల్యూ గూడా ఉండదని జెప్పేసి ఇట్లా మాట్లాడడం అయితే జరిగింది. సో ముందుగా ఎవరెవరికి ఎలా వార్నింగ్ ఇచ్చాడు అండ్ అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడాడు ఏంటి అనేదైతే ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా చూసుకుంటే గనక మన ప్రముఖ హీరో కార్తిక్ గారు ఎవరైతే ఉన్నారో సో కార్తిక్ గారికైతే సో ఏం మాట్లాడనేది చూద్దాం. లడ్డు కావాలా నాయనా? ఇంకో లడ్డు కావాలా నాయనా? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్. మాకొద్దు అది. ఓకే. మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్స్ కావాలి మాకంతే. సిట్యుయేషన్ కావాలి. లడ్డు వద్దు. ఇప్పుడు వద్దు. సరే. ఓకే. అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది.
మీరు లడ్డు మీద జోక్ వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. నో. సో చూసారు కదా, ఒక లడ్డు మీద అయితే కామెడీ చేస్తున్నారని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ లడ్డు గురించి అసలు తెలియని వాళ్ళు ఉండరు. తిరుపతి లడ్డు అంటేనే మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన దేశ వ్యాప్తంగానే తిరుపతి లడ్డు అంటే ఎంత ఫేమస్, అదే విధంగా తిరుపతి కూడా ఎంతో ఫేమస్ కాబట్టి అసలు లడ్డు మీద అలా జోక్స్ వేయడం కూడా కరెక్ట్ కాదు. అండ్ అదే విధంగా తమిళ్లో కూడా చాలా ఫేమస్ అది. తోటి హిందువులు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండి. ఇది వచ్చేసి టోటల్ ఇండస్ట్రీకే వార్నింగ్. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి రాకండి. మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజ విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా మేము తెలియజేస్తా ఉంటాం. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా గొంతు ఎత్తగలరా? దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్ వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్ కూడా చూశాను. లడ్డు ఇస్ అ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యు ఎవర్ సే దట్. డోంట్. అదే విధంగా మన ఎవరైతే తెలుగు ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ గారు అంటే కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఆ ట్వీట్ కి మన పవన్ కళ్యాణ్ గారు అయితే స్పందించడం జరిగింది. దీనికి ఒక మతాన్ని నిందించారు. అది నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను. ఇందులో ప్రకాష్ రాజ్ గారికి సంబంధం ఏంటి? ఇందులో నేను ఒక మతాన్ని నిందించానా? ఇస్లాంని నిందించానా? క్రిస్టియానిటీ నిందించానా? అపవిత్రం జరిగింది, అలా జరగకూడదు, ఫుడ్ ఎడ్యుకేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల్ చేయకూడదు అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా? ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా? దేవతా విగ్రహాలను నిషేధం చేస్తే మాట్లాడకూడదా? ఏం పిచ్చి పట్టి తప్పుకోండి. ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను, నాకు మీరంటే గౌరవం. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం, ప్రకాష్ రాజ్ గారు, ఇట్స్ టూ వే, నాట్ వన్. ఐ హావ్ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ. యు నో దట్. అండ్ అదే విధంగా వైసీపీ నేతలకు కూడా వార్నింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వైసీపీ నేతలు కూడా చాలా మంది ఏమంటున్నారు అని అంటే, సో ఇందులో నన్ను కావాలని నేను ఇలా చేస్తున్నాను, కావాలని ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారు కదా, దాని అంతటికి కారణం నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించిన, నన్ను రోడ్డు మీదకి లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నాను. కానీ వైసీపీని నాయకులు, విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నా, సనాతన ధర్మాన్ని జోలికి రాకండి. తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి, లేదా మనకు సంబంధం లేదని చెప్పండి. అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవరు క్షమించం. ఇక్కడ మీరు కూడా హిందువులే. నన్ను పచ్చి బూతులు తిట్టినా, నన్ను వక్రీకరించిన. సో చూసారు కదా, పవన్ కళ్యాణ్ గారు అయితే తిరుపతి లడ్డు కోసం అయితే అంటే ఇది ఈ ఇష్యూ మీద అయితే ఎంత పోరాడుతున్నాడో, సో మనం కూడా పోరాడి ఆయన దీని వెనుక అసలు ఎంతమంది ఉన్నారు అండ్ దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది అనేది కూడా మనం బయట పెట్టాల్సిన మనకు కూడా ఒక హక్కు ఉంది కాబట్టి మనం కూడా పోరాడాలి దీని మీద.